హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యాస్ డైరీ. ఈ రోజు వీడియోలో ఒక మంచి హెల్దీ రెసిపీ అనమాట, ఈవినింగ్ టైం స్నాక్స్ రెసిపీ. సో జనరల్గా మనం బ్రెడ్తో శాండ్విచ్ చేసుకుంటూ ఉంటాం కదా, కానీ ఈరోజు నేను హెల్దీ వర్షన్లో పావుతో ఒక మంచి ఈవినింగ్ స్నాక్ రెసిపీ అయితే చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, అలానే చాలా హెల్దీ కూడా. సో దీనికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ కూడా ఇక్కడ నేను ప్లేస్ చేశాను. సో దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయినాక ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, అలానే 1 ఇంచు అల్లాన్ని సన్నగా కట్ చేసేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఇవి ఫ్రై అయినాక 1 కప్పు ఆనియన్స్, అలానే 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకుని, ఒక రెబ్బ కరివేపాకును కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేది మనకి ఎక్కువ ఫ్రై చేసుకోని అవసరం లేదు, లైట్ గా మనకి ఆనియన్స్ అనేది సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోయింది అనమాట. ఈ దీంట్లో మనం జనరల్ గా చాలా మంది పొటాటో వేసి చేస్తూ ఉంటారు, కానీ నేను దీంట్లో పొటాటో వేయకుండా ఒక మంచి హెల్దీ ఇంగ్రీడియంట్ అయితే వేసాను, చూపిస్తాను మీకు. దీంట్లోనే కొంచెం స్వీట్ కార్న్, అలానే క్యాప్సికం వేసుకున్నాను. అలానే 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, కొంచెం చాట్ మసాలా, ఒక 1/2 స్పూన్ వచ్చేసి ధనియాల పొడి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను స్వీట్ కార్న్ వచ్చేసి బాయిల్ చేసుకుని క్రష్ చేసుకుని వేసుకున్నాను. వన్స్ ఇవి లైట్ గా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి పొటాటో ప్లేస్ లో నేనైతే ఇక్కడ స్వీట్ పొటాటో వేసుకుంటున్నాను. స్వీట్ పొటాటోని బాయిల్ చేసుకుని ఇలా గ్రేట్ చేసుకుని అయితే వేసుకోవాలి. చాలా పిల్లలకి కొంచెం హెల్దీగా ఉండిద్ది కదా, సో పొటాటో కన్నా మనకి స్వీట్ పొటాటో అనేది హెల్దీ అనమాట. సో అందుకని ఇక్కడ నేనైతే స్వీట్ పొటాటో వేసుకున్నాను. మీరు కావాలంటే దీని ప్లేస్లో పొటాటో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలిసిపోయేలాగా ఒకసారి స్మాష్ చేసుకుని కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీరని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. సో ఒకసారి చక్కగా మిక్స్ చేసుకుందాము. సో అంతే, మన స్టఫింగ్ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది పూర్తిగా చల్లారిపోయేంత వరకు పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపల దీనికి ఒక సాస్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఈ సాస్ కి మనకి 2 స్పూన్స్ మైనీస్, 2 స్పూన్స్ వచ్చేసి పిజ్జా సాస్ వేసుకోవాలి. అలానే 1 స్పూన్ వచ్చేసి టమాటా కెచప్ వేసుకుని చక్కగా మిక్స్ చేసుకుంటే మనకు ఒక మంచి సాస్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇది లేని వాళ్ళు ఉట్టి టమాటా కెచప్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి చక్కగా మిక్స్ చేసుకుందాము. మనం ఈ పావులోకి అయితే ఇది స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. దీని ప్లేస్ లో మీరు కావాలంటే గ్రీన్ చట్నీ చేసుకుంటాం కదా, అది కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మన సాస్ అనేది పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది. దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ మన స్టఫింగ్ అనేది చక్కగా చల్లారిపోయింది అనమాట. ఇప్పుడు ఒక చిన్న ప్లేట్ తీసుకుని, ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా మనం ఈ కర్రీని అయితే తీసుకుని ఇక్కడ చూపిస్తున్నట్లుగా చిన్న సైజు టిక్కీ షేప్ లోకి అయితే చేసుకోవాలి. మనకి బన్ ఏ సైజ్ లో ఉందో ఆ సైజ్ లోకి అయితే మనం ఈ టిక్కీస్ అయితే చేసుకోవాలి. మరి ఎక్కువ స్టఫింగ్ అయితే పెట్టొద్దు. ఎక్కువ స్టఫింగ్ పెడితే ఏంటంటే మనకి అది కాల్చుకునేటప్పుడు ఏంటంటే అది బయటకు వచ్చేసిద్ది అనమాట, లోపల స్టఫింగ్ అనేది బయటకు వస్తూ ఉండిద్ది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నేను చూపించినట్లుగా ఇలా చిన్న సైజులోకి అయితే చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను ఒక 4 బన్స్ అయితే తీసుకున్నాను, అందుకనే ఇక్కడ 4 టిక్కీస్ అయితే చేసుకుని పెట్టుకున్నాను ఈ సైజులోకి. ఇప్పుడు నేను ఇక్కడ తీసుకున్న పావు వచ్చేసి చూడండి ఎంత పెద్ద సైజు ఉందో, కొంచెం పెద్ద సైజుగా ఉంది. ఇప్పుడు దీన్ని ఇలా మధ్యలోకి ఇక్కడ చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోవాలి. మొత్తం పూర్తిగా కట్ చేసుకోకూడదు, ఎడ్జ్ అనేది కొంచెం వదులుకుని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా కట్ చేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ సాస్ ఉంది కదా, ఈ సాస్ ని పైన అలానే కింద 2 సైడ్లా మనం అయితే అప్లై చేసుకోవాలి. దీని ప్లేస్ లో మీరు కావాలంటే గ్రీన్ చట్నీ కూడా చేసుకోవచ్చు, అది కూడా బాగుండిద్ది అనమాట టేస్ట్. సో ఇది వేయటం వల్ల మన శాండ్విచ్ అనేది టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది అనమాట. ఇప్పుడు 2 సైడ్స్ మనం ఇలా బన్స్ కి అప్లై చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ టిక్కీస్ ఉన్నాయి కదా, ఈ టిక్కీస్ ని వీటి మధ్యలో అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదైతే నార్మల్ గా ఇలా ఒక్కటైతే చేశాను కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను చూడండి. ఇట్లానే ఇంకో పనికి కూడా సాసెస్ అనేది అప్లై చేసినాక ఒక టిక్కీ అయితే పెట్టేసుకుని దీంట్లోకి కొంచెం మొజరెల్లా చీజ్ అయితే వేసుకుంటున్నాను. మీకు ఏది కావాలంటే అట్లా చేసుకోవచ్చు, చీజ్ కావాలంటే చీజ్ చేసుకోవచ్చు, చీజ్ వద్దుకుంటే ఇంతకు చూపించినట్లుగా నార్మల్గా అట్లయినా చేసుకోవచ్చు. ఇలా పైన అయితే కొంచెం చీజ్ అయితే వేసుకుంటున్నాను. మీరు కొంచెం చీజ్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత క్లోజ్ చేసి సైడ్ అంతా మనం అది మన స్టఫింగ్ అనేది బయటకు రాకుండా లోపలికి ప్రెస్ చేసుకుని పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా అయితే చేసుకుని అయితే పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ 4 బన్స్ ని ఇలా పెట్టుకుని అయితే రెడీ చేసుకుని పెట్టుకున్నాను.
సో ఇప్పుడైతే దీన్నైతే మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలా. నేను వచ్చేసి ఇక్కడ శాండ్విచ్ మేకర్లో అయితే చేస్తున్నాను. మీరు కావాలంటే దోశ ప్యాన్ మీద కూడా చేసుకోవచ్చు. 2 సైడ్స్ ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు. ఈ రోజు అయితే నేను దీంట్లో శాండ్విచ్ మేకర్లో అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ నేను బటర్ అయితే అప్లై చేస్తున్నాను. ఇక్కడ ఏ ప్రాసెస్ అయితే చేస్తున్నానో సేమ్ అదే ప్రాసెస్ మీరు దోశ ప్యాన్ మీద కూడా వేసుకుని చేసుకోవాలి. ఇక్కడ బటర్ కింద అలానే పైన సైడ్ కూడా 2 సైడ్స్ మనం బటర్ అనేది అప్లై చేసుకోవాలి. అప్పుడే మనకి ఒక మంచి కలర్ వస్తుంది అనమాట బన్స్ అనేవి. సో ఇప్పుడు నేనైతే ఇక్కడ ఒక బన్ అయితే పెట్టుకుని అయితే చేసుకుంటున్నాను. మధ్యలోకి అయితే పెట్టుకోండి, బన్ని ఎప్పుడైనా పెట్టుకుని క్లోజ్ చేసేయాలి. ఒక 2 సెకండ్స్ అయితే 2 మినిట్స్ అయితే పట్టిద్ది. 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే చూడండి, ఇక్కడ మన పావ్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. పైన నుంచి చాలా క్రిస్పీగా ఉంది. అలానే చూడండి, చూడడానికి కూడా చాలా బాగుంది లుక్ వైజ్ కూడా. ఇప్పుడైతే దీన్ని అయితే తీసేసుకుని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకుందాము. ఇలానే అన్నిటిని అయితే నేను చేసేసుకుని పెట్టుకున్నాను అనమాట. చూడండి, మన టేస్టీ అండ్ ఏమి పావ్ శాండ్విచ్లు అయితే రెడీ అయిపోయినాయి. చాలా హెల్దీ అనమాట. సో మీరు కూడా ఒక్కసారి మీ పిల్లలకి ఇలా చేసి పెట్టి ఈవినింగ్ టైం స్నాక్స్గా కానీ లేదంటే మనం ఎప్పుడు కావాలన్నా చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే చేసుకుని తినొచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు ఇంకా చీజ్ ఇంకా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకుంటే అప్పుడు మనకు కొంచెం సాగినట్టు కూడా వస్తుంది. నేను కొంచెం చీజ్ అనేది తక్కువే వేసాను. సో టేస్ట్ అయితే చాలా బాగుండేది. దీంతో పాటు మనం టమాటా కెచప్ కానీ లేదంటే గ్రీన్ చట్నీతో తిన్నా కానీ టేస్ట్ అనేది అదిరిపోయింది అనమాట. సో మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. రెసిపీ నచ్చితే మాత్రం ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బాబా.